నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు ఈ ఉప ఎన్నిక చుట్టూనే రాజకీయం మొత్తం తిరుగుతుంది, అంటే తెలంగాణ రాజకీయాలు. మరి ఈ నేపథ్యంలో ఇంకొన్ని రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది, దీని ఎఫెక్ట్ దీని మీద ఎంత పడే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రోజు అందరూ దీని గురించి చర్చించుకుంటారు. ఈ రోజుది మాత్రమే కాదు, రాబో రోజుల్లో వచ్చే ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు దీని ఎఫెక్ట్ దాని మీద చాలా పడుతుంది అని చెప్పేసి, ఇంకా కాంగ్రెస్ కి ఎక్కువ మంది సపోర్ట్ చేసేస్తారు, ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది అని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు రాబో ఎలక్షన్ గురించి. మీరేమంటారు? ఇప్పుడు ఒక ఎలక్షన్ లో వచ్చినటువంటి రిజల్ట్ ని పూర్తి స్థాయిలో మనం భవిష్యత్తులో నిర్ణయించలేం కానీ, బట్ సమీప భవిష్యత్తులో వచ్చేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు మాత్రం ఒక ట్రైలర్ అని చెప్పొచ్చు జూబ్లీ హిల్స్ ఫలితం. ఎందుకనంటే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందనేది 2024 ఎన్నికల్లో కానీ 2023 ఎన్నికల్లో కానీ తేలింది. మీకు హైదరాబాద్ మినహా మిగిలినటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బాగా సాధించింది. ఎక్కువ సీట్లు అక్కడ వచ్చినాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాళ్ళకి అసలు లేవు, గెలవలే ఎక్కడ ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు ఇది ఉప ఎన్నిక. ఇది పైగా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది. దీనికి సింపతి, అలాగే మాగంటి గోపీనాథ్కు ఉన్నటువంటి చరిష్మా, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలము, కేటీఆర్కు ఉన్నటువంటి గ్లామరు, ఇవన్నీ కలిసి వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సీన్ కట్ చేస్తే ఘోరంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మరి దీని అర్థం ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో దీని ఇంపాక్ట్ ఉంటుంది కదా. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. మళ్ళీ గతంలో ఎప్పుడో ఉండేది, తర్వాత చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీ ఉంది బలంగా. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో పెద్దగా స్థానం లేదు. కానీ ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీ ఇక్కడ స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో దీని ప్రభావం లేకుండా మానదు. దానికి కారణం ఏంటంటే, యాజ్ ఇట్ గా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే పోలింగ్ జరిగిందో అదే తరహాలో, అదే ఈక్వేషన్లో, అదే పార్టీల మధ్య ఎలక్షన్ కానీ జరిగితే రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇదే ఈక్వేషన్స్ జరుగుతాయని నమ్మకం లేదు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ లేదు, హార్డ్ కోర్ క్యాడర్ లేదు. ఒకవేళ ఉన్నా కానీ అది తెలుగుదేశం పార్టీ క్యాడర్, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. ఇది నేను చెప్పడం కాదు, కేటీఆర్ గారే చెప్పారు. ఎందుకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ కేసీఆర్ కి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచే గెలిచాడు కేసీఆర్. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ 99% అందరూ తెలుగుదేశం వాళ్ళు, లీడర్లు, క్యాడర్ అంతా అని చెప్పి ఆయనే చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి అంటూ ఓన్గా క్యాడర్ లేదు. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ పార్టీ అది. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? కేసీఆర్ గారు తాను ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమేను, కాకపోతే కేసీఆర్ గారు ఏమో అవుట్డేటెడ్ తెలుగుదేశం, అవుట్డేటెడ్ అతను, నేను అప్డేటెడ్ అంటే లేటెస్ట్ లీడర్ని. సో తెలుగుదేశం పార్టీ క్యాడరు మూడు ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకన్నా కూడా కేటీఆర్ గారికి ఎలా తెలుసు. కేటీఆర్ గారు అవుట్డేటెడ్, తెలుగుదేశం పార్టీలో అవుట్డేటెడ్ క్యాండిడేట్ అయినా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి చాలా రోజులు అవుతుంది. నేను రీసెంట్ వరకు ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నాకు తెలుసు, ఆయనకి తెలియదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకి గతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని రాబట్టుకోవడం ద్వారా గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్ లో. అలాగే కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కానీ, ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, లేదా స్థానికేతరులు కానీ, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కాబట్టి వాళ్ళని రాబట్టుకొని గెలవాలి అనేది కేటీఆర్ గారి యొక్క ఆలోచన. అంటే అటు రేవంత్ రెడ్డి గారిది, ఇటు కేటీఆర్ గారిది, ఇద్దరిది ఒకే ఆలోచన. అందుకే కేటీఆర్ గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాంటి పార్టీకి ఓట్లు వేస్తారు అని నేను అనుకోనని చెప్పేసి అన్నారు. కానీ ఓట్లు వేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో. ఎందుకు వేశారు అని అంటే కేటీఆర్ గారి గడుస్తానం మాటలు. కేటీఆర్ గారు ఏమి మాట్లాడారు గతంలో ఆంధ్రోళ్ళ గురించి,
స్థానికేతల గురించి ఏం మాట్లాడారు, ఎన్టీ రామారావు గురించి ఏం మాట్లాడారు, ఎన్టీఆర్ గారి ఘాట్ గురించి ఏ విధంగా వ్యవహరించారు, చంద్రబాబు గారి అరెస్ట్ సందర్భంగా ఆయన ఏ విధంగా మాట్లాడారు, ఆ తర్వాత ఇప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ఇవన్నీ తెలుసు. స్థానికేతలు గుర్తుపెట్టుకుంటారు. కేటీఆర్ గారు ఏమనుకుంటారంటే ప్రజలకి పెద్ద గుర్తుండదులే అనుకుంటారు. 10 సంవత్సరాల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎలా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టారనేది ఆంధ్ర అంటూ ఎంత ఇబ్బంది పెట్టారనేది అందరికీ తెలుసు. ఇవాళ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది. తర్వాత ఇంతకు ముందులాగా పేపర్లో వస్తేనే న్యూస్, కానీ ఇవాళ అది లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఛానల్లో వచ్చే న్యూస్, కానీ ఇవాళ అది కాదు. ప్రతి ఇంటిలో జర్నలిస్టులు ఉన్నారు, ప్రతి ఇంట్లో కెమెరాలు ఉన్నాయి. సో కాబట్టి మర్చిపోయే ప్రసక్తి లేదు. అందుకే కేటీఆర్ గారు గతంలో ఏం మాట్లాడారు అవన్నీ రివీల్ చేశారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ నేపథ్యంలో మొత్తం రివీల్ చేశారు. ఎప్పుడెప్పుడు ఏమో మాట్లాడారు, కేసీఆర్ ఏం మాట్లాడారు, కేటీఆర్ ఏం మాట్లాడాడు, ఆంధ్ర గురించి, ఎన్టీ రామారావు ఘాట్ గురించి ఏం మాట్లాడారు, ఎన్టీ రామారావు గురించి ఏం మాట్లాడారు, సీనియర్ ఎన్టీఆర్ గురించి అన్ని మొత్తం వచ్చినాయి. తర్వాత సీఎం రమేష్ ఒక పక్క చెప్తున్నాడు సామాజిక వర్గం పరంగా రెడ్లని కమ్మల్ని ఏ విధంగా ఆయన దూషించాడు అనేది ఆయనే చెప్తున్నాడు, ఆయన చెప్పారు. సో కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే కేటీఆర్ గారి గడ్సను అని చెప్పేసి ఒక వర్షన్ వినిపిస్తుంది. సో ఇది గ్రేటర్ హైదరాబాద్ లో రిఫ్లెక్ట్ అవుతుందా అని అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి దాదాపు 30-35 కాన్స్టిట్యున్సీలు దీని చుట్టూ ఉండేటువంటివి కానీ, దీని లోపల ఉండేటువంటివి కానీ కొన్ని ముస్లిమ్స్కి పోతే మిగతావన్నీ కూడా స్థానికేతల మీద ఆధారపడినటువంటి డివిజన్స్. పైగా స్థానికేతలు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఇప్పటికి కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ ఓటర్స్ ఇప్పటికీ ఉన్నారని నేను చెప్పడం కాదు, టిఆర్ఎస్ పార్టీ వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆయన చెప్పినటువంటి మాట. వన్ ఆఫ్ ది ఫౌండర్ నా ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రకాష్ గారిని నాకు తెలుసు. ఆయన చెప్పారు 15% ఓట్ బ్యాంక్ ఇవాళకి కూడా ఉంది, లీడర్ లేకపోయినా పార్టీ లేకపోయినా ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ ఓటర్స్ ఉన్నారు హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో అని చెప్పి ఆయనే చెప్పారు. అంటే ఏమీ లేకపోతేనే ఇక్కడ లీడర్షిప్ డెవలప్ అయితే పరిస్థితి ఏంటి? లీడర్షిప్ బాగా లీడర్షిప్ బలోపేతం అయింది అనుకోండి, అప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఉంటుందా? అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థి కనుక ఇక్కడ నిలబడినట్టయితే వేరే విధంగా ఉండేది. అసలు బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు ఇవాళ. అసలు రేపు అది కనుక కూటమి కనుక పోటీ చేసినట్టయితే కూటమి అభ్యర్థి అది ఎక్కడుండేదో. సో రాబోయేటువంటి రోజుల్లో ఇదే ఈక్వేషన్స్ కనుక గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. కాకపోతే కూటమి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, రాబోయేటువంటి ఎన్నికల్లో అని అంటున్నారు. అది ఎంటర్ అయితే ఇంకా పరిస్థితి ఇంకా ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. అప్పుడు కూటమే రావచ్చు, కూటమే జెండా ఎగరేయచ్చు గ్రేటర్ హైదరాబాద్ లో. కాబట్టి ఇది ఒక ట్రైలర్. బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా డౌన్ ట్రెండ్ లోనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 2023 ఎలక్షన్లు, 2023 తర్వాత 2024 లోక్సభ ఎన్నికలు జరిగినాయి. 18% ఓట్ బ్యాంక్ తో పరిమితం అయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తన స్థానాన్ని తాను కోల్పోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చింది. కాబట్టి గ్రాఫ్ బాగా డౌన్ అవుతూ వస్తుంది. కాబట్టి రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం దాదాపుగా ఇదే స్థాయిలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి భావించడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.